పడుకుంటే నిద్ర పట్టట్లేదు, నీ ఆలోచనలే. నువ్వు నన్నట్ట దూరం పెట్టేసేసరికి కళ్ళల్లోంచి బటబటా నీళ్లు కారిపోతా ఉన్నాయి. దీనిలో తలపెట్టుకుని ఏడిస్తే తెలిసినా? ఏ పిచ్చి. అవును పూరి, నువ్వు లేకపోతే నేను బతకలేను. ఏ ఎందుకు ఏడుస్తున్నావు? ప్లీజ్ పూరి, నన్నిట దూరం పెట్టబాక. నువ్వు ఒక్క పూట ఇట దూరం పెడితేనే తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ ఏడవద్దు. ఏం చేసేది, నా వల్ల కావడంలా. నాకు చాలా దుఃఖం తన్నుకొచ్చేస్తుండదే. ప్లీజ్ నువ్వేడవద్దు. నువ్వేడబాక. నువ్వెందుకు ఏడుస్తుండవు? నువ్వేడుస్తుంటే నాకు తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది. సరే సరే, నేను ఏడవనే. నువ్వు సంతోషంగా ఉండాలా. నీ కంట్లో కన్నీళ్ళు చూసేదానిక నేను నీ జీవితంలోకి వచ్చిందే. నీ కంట్లో తడి చూడకుండా నేను నిన్ను చూసుకోవాలా. నేను బాగా చూసుకుంటానమ్మి, నమ్ముమ్మి ప్లీజ్. తిన్నావా? తినలా. ఎందుకు తినలే? చెప్పినాను కదా, నువ్వు ఫోన్ తీయపోయేసరికి నాకు నిద్ర కూడా పట్టలే. తిన్నట్ట సహిత్తదే. ముందు పోయి తిను. తింటాలే, మాట్లాడు. ముందు నువ్వు తిను. నువ్వు తింటేనే మాట్లాడతా. ఫోన్ మాట్లాడేసి తింటా. అదంతా కాదు, నువ్వు తిను, తర్వాత ఫోన్ చేయి. సరే వెళ్ళు. వెళ్తాలే. సరిగ్గా తిను. నువ్వు తిన్నా? లేదు. నువ్వెందుకు తినలా? తింటాను. సరే ముందెళ్ళి తిను, తర్వాత మెసేజ్ చేస్తా. బాయ్. ఏం మాలవిక, ఈడ పంతులందరినీ ముందే మాట్లాడి పెట్టేసినావు కదా. పూజలవి అన్ని కరెక్ట్ గా జరగాల, ఏ లోటు రాకూడదు. అన్ని ముందే మాట్లాడి పెట్టేసినానక్క. ఇప్పుడు మనం పోయి కలిసి ఏర్పాట్లు చేసుకోవడమే. ఈ రోజుతో మా పెండ్లి పనులు మొదలైపోతాయి. ఆ గీత కాదు కదా, దాని నుదుట గీత రాసిన ఆ బ్రహ్మదేవుడు వచ్చినా కూడా ఈ పెండ్లి ఆగదు. నాకు గోవిందికి పెండ్లి జరిగి తీరుతుంది. ఏంద్ర అట్ట దిక్కులు చూస్తా ఉండవు? గీతోళ్ళు లేరి కనపడడం లేదు. నేను కూడా అదే చూస్తున్నా నాయన. అట్ట దిక్కులు చూడకపోతే ముందు ఆడున్నారా ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా. దిగ్గానే చేసినా నాయన, ఫోన్ కనెక్ట్ అవ్వడంలా. రేయ్, అసలు మనం ఊరి నుంచి బయలుదేరేటప్పుడే మనం బస్సులో వచ్చేటట్టు ఏర్పాటు చేయమన్నా. మొత్తం జడగొట్టారు మీరు. బస్సులో కలిసి వచ్చుంటే అక్కడే రెండు కుటుంబాలు కలుసుకుని స్నేహం చేయడానికి ఏదన్నా ఏర్పాటు చేద్దాం అనుకున్నా. అవునాయన, ట్రావెలింగ్ లో నేను కూడా పూరిని బాగా మిస్ అయినా. ఈడు కుర్తి. అవును, అందరం కలిసి ఒకటే బస్సులో వచ్చుంటే బస్సులోనే జుట్లు పట్టుకుని ఒకళ్ళొకరు కొట్టుకుని ఉండేవాళ్ళు. అంతకు మించి ఏమైద్ది? శుభంబలకరా పెళ్లి కొడుకు అంటే ఏదో మాట్లాడాడట. ఆ నోటిని కాస్త వినాలేసి కొడుకు. మావా, ఈ మనిషి మాటను వదిలే మావా. గీతను ముందు ఎట్టయినా నా తోటి కొడల్ని చేసేయి. మరి పూరి? అబ్బా, పూరి కూడా స్వామి. మావా, ఒక్కదాన్ని అత్తతో ఏగలేకపోతున్నా. గీత వస్తే నాకు బలంగా ఉంటది. ఎంతసేపు ఒంటెద్దు బండి మాదిరి అన్ని భరించేది. ఎవరెవరు లాభాలు ఆలోచించుకుంటా ఉండారు. సర్లే. అసలు చెప్పా పెట్టకుండా ఉన్నట్టుండి గుడి ప్రోగ్రాం ఏమిటో ఇలా హడావిడి చేసి తీసుకురావడం ఏంటో నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. అమ్మా,
అంతా అక్క పెళ్లి కోసమే. ఏంది? అదే ఈ గుళ్ళో పెళ్లి చూపులకి ముందు దోష నివారణ పూజలు చేసుకుంటే వెంటనే పెళ్లిళ్ళు అయిపోతాయి. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. పదండి. ఆ అన్నీ బాగా తెలిసిన దానిలాగా మాట్లాడతావు. అసలు ఒక పెళ్లి చేయడం అంటే ఎంత కష్టమో తెలుసా? హలో సెల్వి అమ్మా, నన్ను తక్కువ అంచనా వేయబాకు. అయినా ఒక పెళ్ళేంటి, మేం పెళ్లిళ్ళ ఆఫీస్ నే నడిపిస్తున్నాం. ఎన్ని పెళ్లి ప్రోగ్రాంలు ఫిక్స్ చేస్తున్నాం, ఎన్ని పెళ్లిళ్ళు జరిపిస్తున్నాం, ఇప్పటికీ ఎన్ని ఎంగేజ్మెంట్లు చేసుంటాం. నువ్వేదో మాకేం తెలీదన్నట్టు మాట్లాడబాక. నీకంటే నాకు చాలా బాగా తెలుసు. నీకు బాగా నోరు ఎక్కువైంది. నోరు లేకపోతే బ్రతకలేం తల్లి. దాదా, అయినా నీ నోటి నుంచి ఊడిపడ్డదాన్నే కదా, నీ బుద్ధులు రాక నాకు ఇంకే వస్తాయి. అంటే ఏంటే? నేను గయ్యాలిదాన్నా నీ ఉద్దేశం? గయ్యాలివని కాదు కానీ ఓ మినీ గయ్యాలివి. పదా. అమ్మా కూతుళ్ళిద్దరికి నా పోలికి రాలేదు, నాలాగా తక్కువగా మాట్లాడాలి. ఏ పార్టీ, నువ్వా తక్కువ మాట్లాడతావు? స్టార్ట్ చేసావంటే వసపిట్టలాగా లొడలొడ ఆగుతూనే ఉంటావు. నువ్వంటావా నన్ను? పదండి. పదండి పదండి. వదినా, పంతులు గారిని కలిసే ముందు ఓ తూరి ప్రదక్షిణాలు చేసి వద్దాం రండి. అలాగే వదినా. గౌతమి రామా. అసలు వీళ్ళు ఇక్కడికి గీతని ఎందుకు రమ్మని చెప్పుండారు? వీళ్ళ ప్లాన్ ఏమై ఉంటది? అది తెలిస్తే మనం వీళ్ళ ప్లాన్ ని తిప్పికొట్టడం ఎలాగా అనేది ఆలోచించొచ్చు. ఓ కంట కనిపెడతా ఉండాలా. రే, మనం వచ్చేసినాము, వాళ్ళు ఇంకా రాలేదేంద్రా, పోయి చూడిపో. అట్నే చూస్తాను. రే రే, నేను కూడా వస్తా ఉండా. కక్కుర్తేంద్రా, ఇంత కక్కుర్తి నా కొడుకు నా కడుపును ఎట్టబుట్టాడు. మరి నా పెళ్లి కాబడలే? రే, వాడు నీకంటే పెద్దోడు, వాడి పెళ్ళి నాకనే నీ పెళ్లి. ఊరికే ఒబలాట పడమాక. నాయను, నువ్వు లాజిక్ మరిచిపోతుండవు. వాళ్ళింట్లో పూరి పెద్దదే, గీత చిన్నదే. ముందు అక్కకు పెళ్లి చేస్తే గానీ చెల్లికి పెళ్లి చేయరు. ఆ లెక్కన చూస్తే నాకే ఫస్ట్ పెళ్ళది. నిజంగా కక్కుర్తికి కేర్ ఆఫ్ అడ్రస్ నా కొడుకు. స్వామి, నువ్వే కాపాడాలి స్వామి. ఏంది చూసుకొని నడవరా? శుభవాని పెద్దదాని పెళ్లి జరగాలని గుడికొస్తే మీరిట్ట గాయపడ్డారు. మురుగా, ఏం జరగకుండా చూడు సామి. రే నడిపడా, రే ఆగరా, రే సామి ఆగరా, వస్తా ఉండా. రారా తొందరగా. అరే నడిపి. ఏం లేదు, చిన్నదే. పదండి. నేను చూసుకొని నడవలేదు, మనం జాగ్రత్తగా లేకపోతే దేవుడేం చేస్తాడు? పదండి పదండి. నిదానం. మీరు కూడా వచ్చినారు గుడికా?
అమ్మా నమస్కారం అమ్మా. ఈ అబ్బాయి నడవడికే తేడాగా ఉండాలి. అంకుల్ బాగుండరా? బాగున్నాను బాబు. మీరు? మేము గుడికి వచ్చినాము. సడన్ గా మిమ్మల్ని ఇటు చూసి చాలా ఆనందంగా ఉన్నది. రండి రండి, మీరు కూడా లోపలికి రండి. రండి. సరే పద. రండి రండి రండి. జాగ్రత్త. ఆ, ఆ. ఎందుకు గుర్తులేదు? అప్పుడు పెళ్లి చూపులప్పుడు వచ్చారు. నిశ్చితార్థం కూడా చేశాం కదా. ఈ అమ్మి నీతో పాటు పనిచేస్తుంది కదా? అవునవును, మా పార్ట్నర్. నమస్తే అండి. నమస్తే. మా అమ్మ మా అప్ప. వణకం. నమస్తే. నమస్కారం. మీ పాసుకోవాల డిస్టర్బింగ్ నమస్కారం పెడుతున్నారు చూడండి. ఈ సాంబార్ ఎంత ఈడికొచ్చింది? అనుకోకుండా వచ్చిందా? అనుకుని ప్లాన్ చేసుకుని వచ్చిందా? సరే గాని ఏం చేస్తుంటారు మీరు? నేను టీవీ మెకానిక్ నండి. ఏంది టీవీలో చూస్తూ ఉంటారా? పనేం చేయరా? వెరీ గుడ్. నేను అంతే, పొద్దుగాల నుంచి టీవీ చూసేది, పేపర్ చదివేది అంతే. పనేమి చేయను నేను ఒకటే. వెరీ గుడ్. కాదండి, నేను టీవీ మెకానిక్ ని. అయ్యో నేను అంతేనండి, అన్ని ఛానల్స్ చూస్తా. క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్ అన్ని చూస్తా, ఒకటి వదిలేదులే. అబ్బా అది కాదు, ఆయన టీవీ మెకానిక్. ఓ టీవీ మెకానికా? వెరీ గుడ్. ఏమండే మా ఇంట్లో ఎప్పుడు టీవీ రిపేర్ అయితే మీకే చెప్తా. ముందు ఈయనకి రిపేర్ చేసే అవకాశం ఉందండి. సరేగానే మీరేం చేస్తా ఉంటారు? నేను పెళ్లికి ముగ్గులు మెహందీలు పెడుతూ ఉంటా. ఏందే విగ్గా? ఓసి మీ పాసుకోవాలి. నాకెందుకు మా విగ్గు? నా జుట్టు బాగానే ఉండదుగా, నీకు బాగానే ఉండేది, మరి ఎందుకు విగ్గు? కాదండి, ముగ్గులు మెహందీ పెడుతూ ఉంటా. ఓ ఎన్నిసార్లు చెప్పేది చెవుడా నీకు? నాకెందుకు మా విగ్గు? విగ్గు లేకుండా అందంగా ఉంటాను కదా నేను. కింగ్ ఆఫ్ బ్యూటీ పట్టాభి. ఏమంటావు? అబ్బా మీరు ఊరుకోండి. మీరు కనపడడం చాలా మంచిదైంది. పెళ్లి మొత్తం మాకు ట్రెడిషన్ గా చెయ్యాలా? ఎలాగో మీరు ముగ్గులు మెహందీలు పెడతారు కాబట్టి మా అమ్మి పెళ్లి ఎలాగా మీ అమ్మి చేతుల మీదుగానే జరగాల. అలాగేనండి. అంటే పెళ్లి పనులన్నీ తనే చూసుకుంటుంది కదా, అందుకని ఆ ముగ్గులు మెహందీల బాధ్యత మాళవికతో మాట్లాడి మీరే తీసుకోండి. తప్పకుండా. పరిచయం చేయరా నాయనా? ఈ ఏమి పేరు గీత, ఆ ఏమి పేరు పూర్ణిమ. మన ఆఫీస్లోనే పనిచేస్తా ఉన్నారు. ఓళ్ళు వాళ్ళమ్మ నాయనలు. అవునా? నమస్కారం నమస్కారం. ఎప్పుడు చూడలా, ఇప్పుడే చూస్తున్నాం కదా లక్క. అవునవును, మనం ఇంతకు ముందు ఎప్పుడు చూసినాం మామా? ఇప్పుడే కదా చూస్తున్నాం. మహాలక్ష్మి మాదిరున్నారు. మాలవిక, మనం దేనికి వచ్చినావు? ఇక్కడ మాట్లాడుతూ నిలబడ్డానికా? ఈ పంతులంటే ఇంకా రాలేదో? వచ్చేసానమ్మా. నమస్కారం. నమస్కారం. ఏమండే, పూజకి ఏమైనా కావాలంటే చెప్పండి, అన్ని తెప్పించి పెడతాం. ప్రత్యేకంగా నేను లిస్ట్ ఇవ్వక్కర్లేదమ్మా. పూజ సామాగ్రి షాపులో వివాహం నిమిత్తం సర్వదోష నివారణ పూజకు కావలసిన పూజా సామాగ్రి అని అడిగితే చాలు ఇచ్చేస్తారు. పసుపు కుంకుమ బాగా ఎక్కువ ఇస్తారు, తీసుకోండి. ఆ పసుపు కుంకుమలో అబ్బాయి అమ్మాయి పేర్లు రాయించాలి. అట్నే పంతులు గారు. రే బాలాజీ, అమ్మా నువ్వు పోయి ఆ పూజ సామాన్ సంగతి ఏందో చూడు. అట్నే అమ్మా. చిన్నోడా నేను కూడా వస్తున్నాను. రానాయనా? రండి, ప్రదక్షిణలు చేసుకుని మనం పూజ చేసుకుందాం. ఆగో, చెప్పండి. ఆగమన్నారు. ఏం చెప్పకుండా సీరియస్ గా చూస్తున్నారు? దేనికొచ్చిండావు? గుడికే.
పెళ్లి గురించి. ఎవరి పెండ్లి? మా అక్క పెళ్లి. మీ అక్క పెండ్లా? మీ అక్క పెండ్లికి పూజ చేయించడానికి వచ్చిండావా? అవును, బాలాజీకి పూరికి మంచిగా పెళ్లి జరగాలని. అవన్నీ సమయం వస్తే జరుగుతాయిలే గాని ముందు గోవిందం పెండికి ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకో. మీరేం భయపడకండి, ఆ దేవుడు నిశ్చయించినట్టుగా అన్నీ జరుగుతాయి. చెల్లయ్, ఇది డైరెక్ట్ గా మాట్లాడకుండా ఇండైరెక్ట్ గా సమాధానం చెప్తుంది చూసావా? పూరి బాలాజీ గారి పెళ్లి గురించి మాట్లాడుతుంది కానీ గోవిందు పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుందా అంటే అంత దేవుణ్ణి ఇచ్చించినట్టు జరుగుతుందా అంటది. ఎత్తుగడ ఏమన్నా వేస్తుందా? అదెత్తేస్తే నేను పై ఎత్తేస్తా. అది పూజలు చేసినంత మాత్రాన దాని పూజ ఫలిస్తుందా? పూరి బాలాజీకి పెళ్లి జరుగుతుందా? నేను నిశ్చయించినట్టు గోవిందానికి గౌతమికి పెండ్లి జరిగేది. ఆ తర్వాత బాలాజీకి నేను చూసిన దాంతోనే పెళ్లి జరుగుతుంది. రండి రండి రండి, వంగండి. నాయనా ఏంది రహస్యం రా. రహస్యం అయితే మామూలుగా మాట్లాడుకోవచ్చు కదా, ఇట్ట అందరు ఒంగోని మాట్లాడాలా? నొరవే చెప్పేదినా. ఇప్పుడు నేను ఒక ఐడియా చెప్తా. పంతులు గారు పూజ చేసేదానికి పూజా సామాగ్రి తీసుకురమ్మన్నాడు కదా, అందులో కూడా పసుపు ఎక్కువ దమ్మన్నాడు. ఆ పసుపు పెట్టుకుని ఇప్పుడు మనం ఒక డ్రామా ఆడాలరా. నాయనా అందులో నాదే యాసం. పిచ్చికొక్కేసం రా, గాడిది కొడక, మరుగుతానే ఉండు. నోరు మూసుకొని చెప్పేది నువ్వు. ఇప్పుడు ఆ పసుపు తీసుకొచ్చి ఆ పసుపులో భాస్వరం కలుపుతాం. ఆ భాస్వరానికి వేడి తగిలితే చాలు భగ్గున మండుతుంది. ఆ పళ్ళాల్లో పసుపు తీసుకొచ్చి పెట్టి పూజకు ముందు తగలబెట్టేటట్టు చేసామనుకో, అయ్యో దేవుడి గుళ్ళో పెళ్లి గురించి పూజ పెట్టుకుంటే ఇలా తగలబడిపోయి అపశకనం అయిపోయింది, ఇది కరెక్ట్ కాదు, ఈ పెళ్లి చేయడం తప్పని చెప్పి ఒక డ్రామా వేసి మీ అమ్మ మనసులో, గౌతమి వాళ్ళ అమ్మ మనసులో ఒక భయాన్ని రేకెత్తిద్దాం. దాంతో ఆటోమేటిక్ గా పెళ్లి క్యాన్సిల్ చేస్తారు. నేను దీనికి పోయి పెళ్లి క్యాన్సిల్ చేస్తారా? మించిపోతే వాయిదా వేస్తారేమో. ఒరే, ఏదో ఒకటి జరుగుతుంది కదరా. కనీసం ఇప్పుడు పెట్టుకున్న ముహూర్తం దాటిపోతేనైనా తర్వాత మనం ఏం చేయాలనే దానికి టైం ఉంటది కదా. కరెక్టేనైనా, కరెక్టే. ఒరే బాలాజీ, పోయి పసుపు తీసుకొచ్చి మీ అన్న వదిలి చేతికిచ్చే. లక్క, పసుపు బాధ్యత నీదే. సరిగ్గా పసుపులో భాస్వరం మిక్స్ చేసి ఆ ప్లేటు ఆడబెట్టాలా, సరేనా? అట్నే మావా. సరే సరే, చకచక పనిగానియండి. సైలెంట్ గా టైం బాంబు పెట్టినట్టు పెట్టేయాలన్నీ. పదండి. రే ఏంద్రా ఇంకా ఎక్కడ నిలబడి చూస్తావా? అదేదో పోతా ఉండా. నేను ఇప్పుడే వస్తా. నీ వెనకాల ఇట నడుస్తా ప్రదక్షిణాలు చేసే కంటే నేను ఎత్తుకొని ఈ చెట్టు చుట్టూ తిరిగానే అనుకో, దేవుడు కరుణించి ఈ ఎమ్మంటే వీడికి ఎంత ప్రేమ అని వీళ్ళిద్దరిని ఒక్కటి చేసేయాలని చెప్పి తదాస్తు అనేస్తాడు. రా ఎత్తుకుంటా. ఏంటిది? రా ఎత్తుకొని తిరుగుతా. అరే ఆగమే. గీత, ఏమైంది? నొప్పి. అయ్యో లే లే, చూసుకోబలే. అయ్యో కాలు బెనికిందా? అయ్యో టచ్ చేయకు, నొప్పిగా ఉంది. అరే సరే లే, నువ్వు నడువు, నేను సాయం చేస్తా. నా వల్ల కావట్లేదు. అయితే ఉండు. ఏం చేస్తున్నావు? దించు. చూడు, మామూలుగానే ప్రేమించిన వాళ్ళని కాలు కింద పెట్టకుండా చూసుకోమంటారు. ఆ ఛాన్స్ నాకు ఇప్పుడు వచ్చింది. నేను ఇందాకే చెప్పిన సరదాగా ఎత్తుకొని తిరుగుతాను అని, కానీ ఆ దేవుడు అదే నిజం చేసేసాడు ఈ రూపంలో. సరే నేను తీసుకుపోయాడు దింపతా. నేను ఎలాగోలా నడుస్తాను. ఓరే, కాలు కింద పెట్టడానికి విలువలాడిపోతున్నావు నువ్వు. ఇంకెట్ నడుస్తావు నువ్వు? రా గమనేరు. అయ్యో ఎవరైనా చూస్తారు, దించు. బా ఎవరు చూడరులే, మా అమ్మోళ్ళు ఆడా ఉండరు.
మీ అమ్మోళ్ళు ఆడ ఉండరు. ఆ మెట్ల మీదకి ఎక్కిన తర్వాత దింపుతాను, అక్కడి నుంచి మెల్లగా వెళ్దు గాని.